అంటే ఎందుకు నరేంద్ర మోడీనే టార్గెట్గా ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి? ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక దాడి జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ పేరు వినపడింది. అప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గురించే ఆ దాడి జరిగినట్టుగా. మరి ఇప్పుడు జరిగిన దాడి కూడా ప్రధానంగా కనపడతా ఉంది. మీ నరేంద్ర మోడీకి చెప్పండి అనేదాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన భారతదేశము ఇప్పుడు కాదు, కొన్ని యుగాల ముందు కూడా విశ్వగురు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికత ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, బ్రతుకు తెరువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంది, ప్రకాశం అంటే ఏంది అని నేర్పించింది మన భారతదేశం. వేదాలు, పండితులు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలోనే పుట్టింది. ఆ రోజు నేను ఇప్పుడు గురించి మాట్లాడేది యుగం ఒక తరం గురించి చెప్తున్నాను. నలంద యూనివర్సిటీయే కానీ, తక్షశీల అనే కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా లేని పుస్తకాలు, గ్రంథాలు, వేదాలు అన్నీ కూడా ఆ రోజు మన తక్షశీలలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు అప్పట్లోనే ఉండే మన భారతదేశంలో. ఈరోజు ఆ విశ్వవిద్యాలయాలు లేవు, కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. ఎందుకు అనంటే మనం జ్ఞానం ప్రసాదిస్తున్నాం, మనం ప్రకాశవంతులం. భారతదేశం ఇట్లాంటి ప్రకాశవంతులు ప్రపంచవ్యాప్తంగా కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తే మనలాంటి దుశ్చర్య చేస్తున్న ఈ టెర్రరిస్టులే కానీ, ఇట్లాంటి రజాకార్లే కానీ, ఈ మొఘలైలే కానీ వీళ్ళందరూ బ్రతకలేరు. కాబట్టి భారతదేశాన్ని అప్పుడు టార్గెట్గా చేశారు. అప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మన దగ్గర దండం చేసి మొత్తం అందరినీ చంపేసి అవి చేసి మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ కాలబెట్టేసి మన చరిత్ర ఉండొద్దు అని చెప్పి గ్రంథాలని, వేదాలని అన్నిటినీ కూడా బూడిద పాలు చేశారు ఇట్లాంటి వ్యక్తులే. ఈరోజు కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, తన నేతృత్వంలో మళ్ళా భారతదేశం లేని అంటే లేని వెలుగుని, కోల్పోయిన వెలుగుని తీసుకొస్తుంది. మళ్ళా విశ్వగురువుగా నించుంటుంది. అంటే వీళ్ళు దారి చూపిస్తే వీళ్ళ వెనకాల మేము నడవాలా అన్న ఒక అక్కసుతోటి మళ్ళా చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈజ్ ద విశ్వగురువు. ఆ రోజు ఎప్పుడైతే మన జ్ఞానాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారో, ఈరోజు మన భారతదేశానికి ఒక పోల్, ఒక శక్తి నరేంద్ర మోదీ గారు. అట్లాంటి నరేంద్ర మోదీ గారిని దెబ్బతీస్తే దేశమే కోల్పోతుంది, దేశమే పోతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈరోజు అంటే నరేంద్ర మోదీ గారు ఈ పైన అక్కసు, నరేంద్ర మోదీ గారి పైన కోపం, పగ పెంచుకొని భారతీయులని ధ్వంసం చేయాలి, భారతీయులని నష్టపరచాలి, భారతదేశం ఎదగొద్దు అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అంటే రీఅటాక్ ఒకటేనా లేకంటే దీనికి సొల్యూషన్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా బరాబర్ ఉంటుంది. ఆ రోజు పుల్వామా అటాక్ చేస్తే వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ గడ్డన పోయి వాళ్ళ మట్టి కాలు పెట్టి వాళ్ళని చంపి చూపించాం. ఇప్పుడు పాకిస్తాన్లో కరాచీలో వాళ్ళని ఉరికిచ్చి కొడతాం, అది తథ్యం. దాంతో పాటుగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులని కూడా ఉరికిచ్చి కొడతాం, దేశాన్ని వదిలి పంపించేస్తాం. రైట్. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అంటే మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అడుగుతున్నా, ఇక్కడ కవిత గారు ఒక డిప్యూటీ సీఎంని ఒక మాట అన్నారు, అసలు ఆయనకు అనుభవం లేదు, ఏదో లక్కీగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని. మీరేం చెప్తారు? మళ్ళీ ఈ కవితకి ఎట్లయింది? కవితక్క కూడా లక్కీగానే అయింది. కవితకి ఏమైనా పెద్ద ఉద్యమకారురాలా, లేకపోతే ఆమెకి ఏమైనా పెద్ద చరిత్ర ఉందా, లేకపోతే ఆమె జనసంఘ్ నుంచో, లేకపోతే లేకపోతే ఉద్యమం చేసిందా తెలంగాణ కోసం అని చెప్పి, జై తెలంగాణ అని చెప్పి జెండా పట్టిందా? ఏమీ లేదు. ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చేసది, వాళ్ళ అయ్య సీఎం అవుతాడు, వాళ్ళ అయ్య సీఎం అయితే ఉన్న ఆస్తులు అవన్నీ దోచుకోవచ్చు అని చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో ఎంట్రీ ఇచ్చి ఆమె అయ్యింది ఎంపీ అయ్యింది. ఎంపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ అయ్య దగ్గర కూర్చొని ఏడ్చి, నేను ఎంపీ అయిపోతే నన్ను బతకనిస్తలేరు, నన్ను రానిస్తలేరు, నాకు ఓపెనింగ్లకు వస్తలేవు, నాకు గిఫ్టులు అవన్నీ వస్తలేవు అయ్యా అని ఏడిస్తే వాళ్ళ అయ్య పాపం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఆమెకి. ఆమె వచ్చి ఇంకా అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే కామెడీ. పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో, నిజంగా కూడా ఒక హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగా తర్వాత రాజకీయాలలోకి రావాలి, రాజకీయాలలో మార్పు రావాలి అని ఒక ఎజెండాతోటి వచ్చారు. రాగానే ఆ రోజు ఆయనకి రావయ్యా అని చెప్పి కుర్చీ ఇయ్యలే, ఆ రోజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఏదో అంటే అసహనంతో నేను ఓడిపోయాను కదా అని చెప్పి డిస్కరేజ్ అయిపోయి, బాధ అయిపోయి, నేను ఆల్రెడీ సెలబ్రిటీని, నేను ఆల్రెడీ సినిమాలు తీస్తే, నేను ఆల్రెడీ బయటకు వెళ్ళి నిలబడితే విజిల్ వేసేటోళ్ళు, ఈలలు వేసేటోళ్ళు, చప్పట్లు కొట్టేటోళ్ళు, నా దగ్గరకు వచ్చి కౌగిలించుకునే వాళ్ళు, నా కోసం చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని ఆయన ఇంట్లో కూర్చోలేదు. అయినా సరే, ఓడిపోయినా సరే, నన్ను వ్యతిరేకించినా సరే, నన్ను హేళన చేసినా సరే, నేను నవ్వుల పాలైనా సరే, ఒక్కడినైనా సరే అని చెప్పి రోడ్లలో తిరిగాడు, ప్రజలలో తిరిగాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ఓపికతో ఉన్నాడు. తర్వాత ఆ ప్రజలే అతన్ని గుర్తు చేశారు, ఆ ప్రజలే అతన్ని గుర్తించి ఓటేసి ఈరోజు అతన్ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఇట్స్ హిస్ జర్నీ. ఆ జర్నీని మనం మెచ్చుకోవాలి.
ఆ జర్నీని మనం చూసి మనలాంటి వాళ్ళం నేర్చుకోవాలి. అంతేగాని కవితక్క ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే నిజంగా కూడా కామెడీ అని నేను అంటాను. నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలుగు బిడ్డగా చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళని చూసి మనం చాలామంది నేర్చుకోవాలి. ఇవాళ రేపు చాలామంది బిజినెస్లు పెడతా, నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతా, నేను అది అయిపోతా ఇది అయిపోతా అని అంటాడు. షాప్ ఓపెన్ చేసిన నెల రోజులకు ప్రాఫిట్ రాలేకపోతే షాప్ మూసేస్తారు. అట్లాంటిది అతను ఇన్ని రోజులు అంత ఓపికగా ఉన్నాడు అని అంటే అతనికి ఒక ఎజెండా ఉంది, అతనికి ఒక దూరదృష్టి ఉంది, నేను సాధించాలి, నేను ప్రజలకు సేవ చేయాలి అని. అట్లాంటి దాన్ని మనం స్వాగతించాలి. అంటే హిందువులు జాగ్రత్త పడే టైం వచ్చింది అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉందా హిందువుల మీద? హిందువుల మీద అటాక్, సనాతన ధర్మం మీద అటాక్ ఈనాటిది కాదు. మొఘలైలు అప్పటి నుంచి, మొఘలైలు వచ్చి మన భారతదేశం పైన ఉగ్రదాడి చేసినప్పటి నుంచి, మన భారతదేశం పైన దండెత్తి యాత్ర చేసిన రోజు నుంచి సనాతన ధర్మాన్ని మొత్తం కూడా నిర్మూలించాలి అని చెప్పి గుడిలు ఉండొద్దు, దేవుళ్ళు ఉండొద్దు, మన చరిత్రనే ఉండొద్దు అని చెప్పి విధ్వంసాలు సృష్టించారు. అది ఇప్పటికీ మనం చూస్తున్నాం. దాని తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు పాటించారు. క్రిస్టియానిటీని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము, దసరా జరుపుకుంటున్నాము, రావణ దహన చేస్తున్నాము, ఈ దసరా, ఉగాది ఇవన్నీ జరుపుకుంటున్నాము, జై శ్రీరామ్ అంటున్నాము, బంబం బోలే అని మాట్లాడుతున్నామని అంటే మన సనాతన ధర్మం గొప్పతనం. ఏదో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని 4-5 ఉగ్రవాదులు వచ్చి నువ్వు హిందువా కాదా అని కాల్ చేస్తే నేను హిందూ కాదు అని చెప్పేటోళ్ళం ఏం కాదు. బరాబర్ నేను హిందువే, మే శక్తి హూ, మే క్రాంతి హూ, మే హిందూ హూ, ప్రణామ్ మే హిందూ హూ, గర్వంగా హిందూ అని చెప్పుకుంటాం. కానీ హిందూ మతస్థులందరూ కూడా ఒకటి కావాలి, సనాతన ధర్మం గొప్పది అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే మనము మన పిల్లలకి చెప్పాలి. ఈరోజు మనం ఉంటాం, రేపు మనం ఉండకపోవచ్చు, కానీ మన ధర్మం కొనసాగుతుండాలి. మన ధర్మం గొప్పతనం ఏందండి? మన ధర్మం సాగితే మనుషులు బ్రతుకుతారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇస్లామిస్ట్ కొంతమంది ఆలోచిస్తారు, క్రిస్టియానిటీ గురించి కొంతమంది ఆలోచిస్తారు. ఈరోజు సిరియా ఏమైపోయింది? సిరియాలో ఆర్ఎస్ఎస్ లేదు, సనాతన ధర్మం లేదు, బీజేపీ లేదు, నరేంద్ర మోదీ గారు లేదు. సిరియా ఎందుకు అగ్నిగుండంగా మారిపోయింది? ఇజ్రాయెల్ ఎందుకు అలా ఉంది? ఆడ కూడా బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, సనాతన ధర్మం లేదు, రాముడు లేడు, శివుడు లేడు. ఇవాళ ఎందుకు వాళ్ళు ఎడారిలో బతుకుతున్నారు? ఎందుకు ఈరోజు వాళ్ళు పొద్దున లేసే ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు బాంబులు పేలుతాయా అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈరోజు భారతదేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్ల మతస్థులు ఉన్నారు, ఇంత పార్సీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటూ ఎవరంతలా వాళ్ళ ఇంట్లలో బ్రతుకుతున్నాము అని అంటే సనాతన ధర్మం ఒక గొప్పతనం. ఇటీవల జరిగిన, అంటే బేసిక్ ఇది టైం కూడా కాదు కానీ అడుగుతున్నా ఏంటంటే, ఇటీవల జరిగిన ఒక పాస్టర్ యాక్సిడెంట్ అని ఏదైతే చెప్పారో, అనౌన్స్ చేశారో, దీనికి సంబంధించి కొంతమంది క్రిస్టియన్స్ మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం వల్లే ఇక్కడ చంపేసినా కూడా దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారు, వీళ్ళు సనాతన ధర్మాన్ని హిందువుల్ని రెచ్చగొట్టడం వల్లే క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది అనేది మీరేం చెప్తారు? సనాతన ధర్మం అన్నది రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం అన్నది నిజం కూడా ఎవడైనా ధర్మంలో, హిందూ ధర్మంలో పుట్టి శ్రీరాముడిని దేవుడు బొట్టు పెట్టుకొని గుడికెళ్ళి దైవాన్ని కోల్చేవాడు, ప్రతి ఒక్కడికి కూడా సనాతన ధర్మం అంటే గొప్ప, సనాతన ధర్మం అంటే ప్రేమ ఉంటుంది. కానీ ఒక ఎజెండా, ఒక 4-5 ఒక పార్టీలో ఉంటారు, ఆ పార్టీ ఎజెండా కోసం చేసే మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ అటాక్ అయ్యిందో, చనిపోయారో, తను యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి పోలీసులే క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఏదో తప్పు జరిగింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో తప్పు జరిగింది అని పాపం అందరూ మాట్లాడట్లేదు. అందులో కొంతమంది మాత్రమే వాళ్ళ సొంత ఎజెండా కోసం వాళ్ళందరినీ రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. ఎట్లయితే వక్ఫ్ బిల్లు కోసం వ్యతిరేకన అని చెప్పి 1000 మందిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైతే వీలు చేస్తున్నారో, కాంగ్రెస్ నాయకులే కానీ ఈ ఎంఐఎం నాయకులే కానీ చేస్తున్నారో, అట్లాగే ఈ విషయాలలో కూడా కొంతమంది నాయకులు వాళ్ళ ఎజెండా కోసం, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, మేము ఉండాలి నాయకులలాగా, మేము బతకాలి, మేము మాట్లాడాలి అని అంటే మాతో పాటు 100 మంది రావాలి అని చెప్పి ఆ 100 మంది అమాయకులను రెచ్చగొడుతున్నారే కానీ ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నారని నేను ఇప్పటికీ అనట్లేదు. ముస్లిమ్స్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది మంచి కోసం ఆలోచిస్తారు, చాలామంది భారతదేశంలో జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం అని మాట్లాడతారు, అంటారు, గుడిలల్లోకి వస్తారు, ప్రసాదాలు తీసుకుంటారు.
కొంతమంది మాత్రమే బొట్టు పెట్టుకోవద్దు, గుడిలోకి రావద్దు, హిందూ ధర్మస్తులు ఉంటే వాళ్ళని తిట్టాలి, వాళ్ళని కొట్టాలి అని చెప్పి కొంతమంది మాత్రమే నేర్పిస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేశారు, భారతదేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నా వాళ్ళే అని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి కారణం కొంతమంది 4-5 ఎంఐఎం లీడర్ల లాంటి వాళ్ళు, ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ లీడర్ల లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అమాయక ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఎట్లయితే పాముని పక్కన పెట్టుకొని పాలు పోస్తూ 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 ఒక రోజు వదిలేసి అది ఎలా అయితే విషం కక్కుతుందో అట్లాగే వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పటికైనా మారాలి. ఇండియన్ గా ఏం చెప్తారు టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి ఇండియన్స్ పైన, భారతదేశం పైన ఇవాళ కొత్త కాదు. ఇప్పటికీ చాలాసార్లు రక్తంని మీరు వచ్చారు, మా రక్తాన్ని చూశారు. ఏదో 4-5 చంపితే భారతదేశీయులు లొంగిపోతారేమో, మీకు కాశ్మీర్ ఇస్తారేమో అని చెప్పి పిచ్చి మూర్ఖులు అనుకుంటున్నారు. మళ్ళా మీ ద్వారా చెప్తున్నాను, दूध मांगेंगे तो हम खीर देंगे, गरम गरम खीर पिलाएंगे आपको. अगर पाकिस्तान वालों, अगर आप अपने भारत देश में आके अगर कश्मीर मांगेंगे तो आपको खीर देंगे. థ్యాంక్ యూ మేడం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.